జగన్ హాజరు కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హాజరు కాలేదు. అంటే మొత్తం 11 మంది కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీ సెషన్స్ కి అయితే హాజరు కాలేదు. అటు మండలికి మాత్రం వైసీపీ సభ్యులు వెళ్లారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ రగడకు దారితీస్తోంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడు విపక్ష సభ్యుడు సభకు రావాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే సమస్యలపై చర్చల్లో పాల్గొనాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయినా మొదటి రోజు జగన్ సభకు రాలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా అసెంబ్లీ మెట్లు ఎక్కని జగన్ ఈసారి తప్పనిసరిగా సభలో కనిపిస్తారని సోషల్ మీడియాలో పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మొదటి రోజుగా రాని జగన్ ఇక ముందు కూడా హాజరవుతారా లేదా అన్న దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాలపై మాత్రం జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో కీలక నేతలతో సమీక్ష నిర్వహించాలని సమాచారం అందుతోంది. అసెంబ్లీ వ్యూహం, కూటమి దాడులను ఎదుర్కొనే విధానం, అలాగే తన భవిష్యత్ కార్యాచరణపైన కూడా చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా జగన్ సన్నిహితులు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టైంలోనే అసెంబ్లీ వేదికపై వైసీపీ ఎదుర్కొనబోయే సమస్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి సహా పలువురు నేతలు అరెస్ట్ అవ్వడం, ఆడుదాం ఆంధ్ర పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగిందనే ఆరోపణలు రావడం, మాజీ మంత్రి రోజా పేరు కూడా లిస్టులో ఉందన్న ప్రచారం, ఇవన్నీ వైసీపీకి టెన్షన్ పెంచుతున్నాయన్న టాక్ ఉంది. ఈ అంశాలపై కూటమి ఎమ్మెల్యేలు సభలో లేవనెత్తుతున్నారని తెలుస్తోంది. అయితే జగన్ అసెంబ్లీలోకి వెళితే తప్పనిసరిగా ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యునికి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం లభిస్తుందని, ఆ సమయంలో తన అభిప్రాయాలను వివరించడం కష్టమని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఎలాంటి సమస్యలపైన చర్చిస్తామంటున్నారు వైసీపీ సభ్యులు. దీంతోనే ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పాదయాత్రపై కూడా చర్చ బలంగా వినిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తాను, అక్కడే నా శక్తి అన్నట్లుగా జగన్ మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. వర్షాకాలం ముగిసేసరికి జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారని బలమైన టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జగన్ అసెంబ్లీకి వస్తారా, పాదయాత్ర మొదలు పెడతారా, లేక రెండింటినీ మిక్స్ చేస్తారా అన్న ప్రశ్నలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రైతుల సమస్యలు, వైద్య విద్యార్థుల ఇష్యూలు, ఉపాధ్యాయుల బదిలీలు వంటి అంశాలు హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. వీటన్నిటి మధ్య జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇలాంటి టైంలోనే అసెంబ్లీపై జగన్ వ్యూహం ఏంటి, ఎన్ని రోజులు సభకు గైర్హాజరవుతారు, ఆ పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎంతకాలం అసెంబ్లీకి వెళ్లరు, స్కామ్లపై స్పందించాల్సి వస్తుందనే సభకు వెళ్లడం లేదా, మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీకి రారా, ఇది తాత్కాలికమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి, కానీ ఈసారి ఇంకాస్త బలం చేకూరింది. ఈ అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో హాజరవుతారా కారా. బీఎస్సీ మీటింగ్ కూడా జరిగింది. 10 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి కూడా వైసీపీ నేతలు హాజరు కాలేదు. ఒక పక్క స్ట్రైట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు, రాని వాళ్ళకి ఎమ్మెల్యేలకి జీతాలు అవసరమా, వెనక్కి తీసుకోవాలి, రాకపోతే కనుక బైపోల్స్ వస్తాయి, ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అయితే హాజరు కాలేదు. మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటనేది మాట్లాడితే మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ జగన్ మాత్రం సభకు హాజరు కాలేదు. ఆయన చెప్పినటువంటి స్టాండ్ ప్రకారం ఆయన ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాను, లేదంటే ఎమ్మెల్యేలకు ఇచ్చిన సమయం ఇస్తారు, నాకు అది సరిపోదు, నేను బయటే మాట్లాడతాను, ప్రజలతోనే ఉంటానంటున్నారు.
మరి ఈ సమావేశాలకి పూర్తిగా రానట్లేనే ఏమైనా క్వశ్చన్ ఏమైనా అంటే ఏదైనా డౌట్ కనిపిస్తుంది, అనుమానం ఏమైనా ఉందా, వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆశ, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. బిఎస్సి సమావేశంలో 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వైసీపీ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు అనేది ఈ రోజు మొదటి రోజు ఏదైతే ఎమ్మెల్సీలంతా కూడా మండలికి వచ్చారు, కానీ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీలంతా ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైసీపీ ఏదైతే అసెంబ్లీకి వస్తాము అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అసెంబ్లీకి రాని వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వం జీతం తీసుకున్న ఉద్యోగం చేయకపోతే అతన్ని తీసేస్తాం, కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు గెలిపించిన తర్వాత వారు ఇచ్చేటువంటి జీతాలు తీసుకుంటున్న వారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు రాలేదు అనే దానికి సంబంధించి, దాంతో పాటుగా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా అసెంబ్లీకి ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు ఆ పరిమితి ఉంటుందనేది తెలియదు. అయితే ఈసారి 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలకి కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రాలేదు. అయితే మంత్రులు చాలా వరకు అసెంబ్లీ స్పీకర్ మాట్లాడడమే కాదు, మంత్రులు కూడా మీకు కావాల్సినంత సమయం మేము ఇస్తాము, రండి అసెంబ్లీకి వచ్చి ఏవైతే అభివృద్ధి సంక్షేమం పైన మేము అందట్లేదంటున్నారో వాటిపైన మేము చర్చకు మేము రెడీగానే ఉన్నాము. రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మెడికల్ కాలేజెస్ అంశం కావచ్చు, ఏ అంశం పైన మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి కూడా వైసీపీ అసెంబ్లీకి రాలేదు, కాబట్టి ఇక అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు తదుపరి అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఆశ. ఎస్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే మొత్తం ఈసారి కూడా అసెంబ్లీ సెషన్స్ కి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రజలు గెలిపించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ 10 రోజుల పాటు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకైతే హాజరు కారు అనేది అయితే అర్థమవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నాకు సమయం ఇవ్వరు అని చెప్తున్నారు. మంత్రులు చెప్తున్నారు, సీఎం చెప్తున్నారు, స్పీకర్ చెప్తున్నారు, రావాలి, వస్తే మాట్లాడాలి, సమయం ఇస్తామని చెప్తున్నప్పటికీ ఏదైతే ఈ కేసులు అన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి దాని కారణంగానే రావట్లేదని పోర్ట్రేట్ చేస్తున్న సమావేశాలకైతే హాజరు కానటువంటి సిచ్యువేషన్. ఎస్, మా ప్రతినిధి హరీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. మనం చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుతున్నాం, వస్తారా రారా, రాకపోతే ఎట్లాంటి పరిణామాలు. ఈసారి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ రాకపోతే జీతాలు కూడా ఇవ్వడం వేస్ట్, కంటిన్యూగా 60 days కనుక హాజరు కాకపోతే వారి యొక్క అనర్హత అంటే ఎమ్మెల్యేకి సంబంధించి అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి రాజ్యాంగం ప్రకారం ఇంత క్లియర్ గా చెప్తున్నా సమావేశాలకైతే హాజరు కాలేదు. వాట్ ఇస్ ద వైసీపీ స్టాండ్ అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తాను చెప్పాలనుకున్నటువంటి ప్రభుత్వ వైఖరి పై కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలుగా పై కావచ్చు, తాను పూర్తిగా ఎలాబొరేట్ చేసి చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి కొంతవరకు సమయం పడుతుంది. మినిమం 1.5 hours పడుతుంది. ఆ 1.5 hours తనకి సభా వేదికలో తమకు ఆ సమయాన్ని కేటాయించడం లేదు, కాబట్టి అందుకు నిరసనగానే తాము సభకు వెళ్ళటం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతకు సంబంధించి ప్రతిపక్ష నేతగా గుర్తించి ప్రతిపక్ష నేతగా సభలో తనకు గౌరవం ఇచ్చే విధంగా, అదే విధంగా తన ప్రజలకు సంబంధించి తను ప్రతిపక్ష నేతగా తన వాదన వినిపించేందుకు అవసరమైనటువంటి సమయాన్ని కేటాయించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను ఇప్పటికే అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఇదే విషయం పైన న్యాయ పోరాటం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా ప్రభుత్వం నుంచి కూడా న్యాయస్థానం వివరణ అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ వివరణ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి న్యాయస్థానానికి అందలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ వివరణ ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చిన తర్వాత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా తను ప్రతిపక్ష నేతగా గుర్తించడం, ఆ ప్రతిపక్ష నేతగా గుర్తించిన తర్వాత తనకంటూ ఒక సమయం అనేది రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారం ఒక సమయం అనేది కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ మినిమం సమయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆ టైం బాండ్ ప్రకారం ప్రజా సమస్యల మీద కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ పైన కావచ్చు సభలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని పదే జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇదే విషయం పైన అనేక సార్లు తన వాదన వినిపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైన ఎటువంటి స్పందన లేకపోవడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.
రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావాల్సి ఉంది. కానీ ఎప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు? ఇటుపక్క కూటమి అయితే క్లియర్ కట్ గా చెప్తుంది ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితే లేదు అనేది. మరి అప్పటి వరకు వెయిట్ చేస్తారా? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడరా? బయటే మాట్లాడతారా? విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ వైసీపీ నాయకులు రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా కంచెల విజయభాస్కర్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమోనీ యాప్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఏసీ మీటింగ్ కూడా జరిగింది. 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరూ హాజరు కాలేదు. ఎప్పటి వరకు హాజరు కారు? ఎందుకోసం హాజరు కావట్లేదు? ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు వెళ్ళరా? లేకపోతే ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి? మాట్లాడదాం. మనకి టీడీపీ నుంచి కంచెల విజయభాస్కర్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు. ఫస్ట్గా ఎందుకు రావట్లేదనే కారణం తెలుసుకున్న తర్వాత అధికార పార్టీ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే. ఆశా గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఎందుకు అంటే కారణం కావాలిగా. సమయం అనేది కారణం అయితే సమయం ఇస్తాము రండి అని చెప్పి పిలుస్తున్నారు. ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఆశా గారు, మీకు పెన్నుల పెద్దలకి ఐఎన్ఎస్పీకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. కారణం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి 1 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తారు. ఒక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఒక మినిస్టర్కి అయితే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు టైం ఇస్తారు. లేదా ఒక సీఎం క్యాండిడేట్, డిప్యూటీ సీఎం అయితే ఒక పావు గంట 10 నిమిషాలు టైం ఇస్తారు. ఆయన వివరిస్తారు మేము ఏం చేసాం, అభివృద్ధి ఏం చేయాలి, ఇంకా చేయవలసిన పనులు ఏమున్నదో మాట్లాడతారు. మాకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత టైం ఇస్తారు? ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు అలా అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, సాధారణమైన పులివెందుల ఎమ్మెల్యే. ఆ సాధారణమైన పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే మీరు 2 నిమిషాలు టైం ఇస్తే ఆ సాధారణమైన ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడతారు, దేని గురించి వివరిస్తారు, దేనిమైనా ప్రశ్నిస్తారు ఆయన. మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడానికి భయపడుతూ ఉన్నారు నాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టితే మాకు ఇబ్బంది వస్తుంది అని ఆలోచించారు. లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక పాయింట్, ఎందుకంటే సమయం లేదు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ మనం వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అయినా లేదంటే గతంలో చెప్పిన మళ్ళీ మాటలు చెప్తూ ఉంటే మనకి సమయం సరిపోదు కాబట్టి అర్థం చేసుకోండి. లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక పాయింట్, మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు, చూసారు, మనం చర్చిస్తూనే ఉంటాం. ఇస్తాము అని చెప్పినది ఇవ్వకపోతే అది ప్రభుత్వం మీద యాంటీ అవుతుంది. రమ్మని వరకు రమ్మన్నారు, వచ్చింది ఇట్లా సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ పాయింట్ ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? మీ పార్టీలో ఈ 11 మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పటి వరకు వారు అసెంబ్లీకి రాలేదు. థర్డ్ పాయింట్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చూసినా లేదంటే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూసినా ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే ప్రజలకు సంబంధించి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వాటి పరిష్కారానికి అడుగుతున్నారు. క్వశ్చన్ అవర్ లో దాని పరిష్కారానికి రాకపోతే నెక్స్ట్ అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు. ఎందుకు జరగట్లేదని అదే కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు, అదే మంత్రుల్ని అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఆశా గారు మంచి ప్రశ్నలు వేశారు. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రతిపక్ష హోదాని మేము ఇవ్వలేము, మీ రండి మీ టైం ఇస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో అది మాటలతో కాదండి. స్పీకర్ ఫార్మాలిటీస్ ఉంటది, స్పీకర్ ఫార్మేట్ ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ హెడ్ మీద ఇమ్మని చెప్పమండి. ఎస్ మీకు కల్పిస్తున్నా, మీకు ఇంత టైం ఇస్తాం, 10 నిమిషాలు పావు గంట టైం ఇస్తాం రండి అని స్పీకర్ ఫార్మాట్ లో ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? నోటు మాట ఎవరికండి? నోటు మాట దేనికి? నోటు మాట చెల్లుతుందా? నోటు మాట అనేది చెల్లదు. ఏదైనా రికార్డెడ్ గా ఒక స్పీకర్ తనకున్నటువంటి అధికారంతో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 151 స్థానాలు కైవసం చేసుకొని అధికార పోడియంలో మీరు కూర్చున్నప్పుడు ఇటుపక్క ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు లేచి మాట్లాడుతుంటే ఎన్నిసార్లు ఇంటరాప్ట్ చేశారు? ఎంత సమయం ఇచ్చారు వాళ్ళకి? ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ ఆశా గారు, చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 2024 వాళ్ళకు ఉన్నటువంటి 23 ఎమ్మెల్యేలు ఎప్పుడు వచ్చారు అసెంబ్లీ సెషన్లకి?
2022 ఎండింగ్ 2023 వచ్చే టయానికి వచ్చారు. ఉమ్, అంతవరకు 3 సంవత్సరాలు ఎందుకు రాలేదమ్మా? ఏ రకంగా జీతాలు తీసుకున్నారు? ఉమ్. ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మీరు క్వశ్చన్ ఏం చేయాలి. తీసుకున్నారు? వాళ్ళు అధికార పార్టీ అసెంబ్లీలో మీరు, అడుగుపెట్టకుండా ఎందుకు అధికార జీతాలు పార్టీ తీసుకున్నారు? మీరు, అప్పుడు అలాగే మీరు కదా ఆ రోజు అదే క్వశ్చన్ చేయాలి. చెప్తున్నామ్మా. ఆ రోజున వాళ్ళకి ఏదైతే వాళ్ళకైతే ఏ రూల్ అయితే వాళ్ళు ఉపయోగించుకుని రాలేదో అసెంబ్లీకి, సేమ్ అదే మాకు అప్లికేబుల్ అవుతుంది కదా. ఆ ఎట్లా? రూల్ కూడా మాకు అప్లికేబుల్ అవుతుంది కదా. ఆ వారు తప్పు చేసినప్పుడు మీరు అది ప్రజల ముందు పెట్టకపోవడం, లేదంటే ఈ విధంగా రావట్లేదని చెప్పకపోవడం మీ తప్పు అవుతోంది. ఒక పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ రాకపోవడం తప్ప, లేదంటే ఒక పార్టీ సంబంధించి కొంతమంది రాకపోవడం తప్ప. కోవిడ్ టైం కూడా ఉంది. మెయిన్ రీజన్ ఏంటి? ప్రతిపక్ష హోదా అంటున్నారు. ఒకవేళ ఇవ్వడం కుదరదని చెప్పి న్యాయస్థానం నుంచి కూడా వచ్చింది అనుకోండి, ఈ సెషన్స్ అంటే ఈ యొక్క మీరు చెప్పినటువంటి కళ్ళు మూసుకుంటే 3 years 4 years ఏదో కొంత టైం, ఆ టైం వరకు కూడా 4 years వరకు కూడా 3 years వరకు కూడా 3.5 years, 2 years అనుకోండి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఒకవేళ ముందస్తు ఎలక్షన్స్ వస్తాయనుకుంటే ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్సే లేదా? లక్ష్మణరావు గారు ఖచ్చితంగా ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఎప్పుడు మీరు ఎప్పుడు అడుగు పెట్టాలి ఏంటనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారమ్మా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో మళ్ళీ కూడా ఆ రోజున ఆ టైం అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇది క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నారంటే, ఆ రోజున అదే టైం వాళ్ళకు ఉంది, ఈ రోజున కూడా ఇదే టైం మాకుంది. ఆ రోజున వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు అడుగు పెట్టలేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అనరాని మాటలు నా భార్య అని అన్నారు, అందుకే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను, నీ సీఎం అయినప్పుడు అడుగు పెడతానని చెప్పి ఒక సభ ఏమంటారు అది శపథం చేసి బయటకు వచ్చారు ఆయన. అంటే సీఎం అయితే అడుగు పెడతామని గౌరవ సభ కాదు, కౌరవ సభ. నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి నా భార్యను కూడా అంటున్నారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పారు. అయిపోయింది. అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇష్యూతో కదా వెళ్ళిపోయారు. ఆనోడు క్వశ్చన్ చేయలేదే. అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడానికి తప్ప మిగతా రోజులు ఎప్పుడు అటెండ్ కాలేదు. పోనీ ఒక్కరంటే అనుకోవచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కూడా హాజరు కావట్లేదు. ఒక నిమిషం నాకు లక్ష్మణరావు గారు టీడీపీ దగ్గర నుంచి పాయింట్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తా, సమయం లేదు. విజయభాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఎందుకు భయపడుతోంది అధికార పార్టీ? నోటి మాట కాదు, గవర్నర్ త్రూ వస్తే గనక, స్పీకర్ త్రూ వస్తే గనక మాకు కాస్త బలం ఉంటుంది కదా, మాకు నమ్మకం ఉంటుంది కదా. అక్కడికి వచ్చిన మళ్ళీ మనల్ని అవమానిస్తే ఏంటి పరిస్థితి? మాకు ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశాన్ని అదే తక్కువ టైంలో ఇవ్వాలంటే మేము ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతాం, ఎంతవరకు మాట్లాడతాము, ఎంతవరకు సభలో పెడతాం అంటున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం మంది, ఈ ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక, అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని వెల్లడించడానికి ఒక వేదిక. పోతే శాసనసభ్యుల్ని ఎన్నుకొని ప్రజలు ఎన్నో ఆశలతో ఉంటారు. 11 మంది గెలవని, ఎంతమంది గెలవని అది అనవసరం. బీజేపీకి గత ఉమ్మడి రాష్ట్రంలో 3 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు వెంకయ్య నాయుడు గారు ఉండేవాడు, ఇంద్రసేనారెడ్డి ఉండేవాడు. ఇలా వాళ్ళకి అత్యంత తక్కువ ఎమ్మెల్యేలు 294. ఇప్పుడుండే 175 స్థానాలు. 294లో 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వెంకయ్య నాయుడు గాని, అదే విధంగా జనతా పార్టీ తరఫున జైపాల్ రెడ్డి ఉండేవాడు. మరి వాళ్ళు సభా సమయంలో ఎంత ఎక్కువగా వాడుకున్నారో ఆ విషయాన్ని ముందు గుర్తెరగాల వైసీపీ వాళ్ళు. అసలు సంఖ్యాబలం కాదు ఇక్కడ, లేవనెత్తే అంశాలను బట్టి, మాట్లాడే ధోరణిని బట్టి, పోతే చర్చించే సమస్యల తీవ్రతను బట్టి సభా సమయం అనేది కేటాయిస్తూ ఉంటారు. ఇదేమి ఇన్ని నిమిషాలు మాట్లాడాలనేది ఒక సాంప్రదాయం మాత్రమే. అయితే ముందు నేను పేర్కొన్నట్టుగా విషయ తీవ్రతను బట్టి, అత్యంత సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయాలను గౌరవించాలి. రిటర్న్ గా ఇవ్వాలనేది ఇంతవరకు భారతదేశంలో ఏ శాసనసభలో ఎవరు అడగరు. ఇవన్నీ అప్పటికప్పుడు కొత్తగా నిన్న మొన్న ఏదన్నా ఒక ఉపద్రవం వస్తుంది ఒక రాష్ట్రంలో, వస్తే అప్పటికప్పుడు 0 hourలో చర్చిస్తారు. అదే విధంగా మిగతా ప్రశ్నోత్తరాల సమయంలో పెట్టుకోకుండా వాళ్ళు వైసీపీ వాళ్ళేమో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు. మేము అసెంబ్లీకి వస్తే గనక కండిషన్ ఈ విధంగా ఉంటుందని చెప్పి భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. లేదు
మేము గనక రమ్మని చెప్తున్నాము, రాకపోతే గనక ఈ 60 రోజులు టైం పీరియడ్ చూస్తాము, తర్వాత బైపోల్స్ వస్తుందని చెప్తున్నారు మీరు. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరు కరెక్ట్ అనుకోవాలి? వాళ్ళు సమాజం మీద అలిగారు, ప్రజల మీద, ఓటర్స్ మీద అలిగారు. వాళ్ళు అలిగారు. జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్ పెడితే మినిమం 1 అవర్ పైనే ఉంటుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళకి ఎంతసేపు దౌర్జన్యాలు, పోతే ఎరువు వంటలాగా పైకి దూకడాలు, పోతే గాండ్రించడాలు, గర్జనలు చేయడాలు తప్పితే వాళ్ళు అసలుకి వచ్చి వాళ్ళు వచ్చేసి ప్రజా సమస్యలను లేవనెత్తుతా ఉంటే, చక్కటి ప్రజా సమస్యలను లేవనెత్తుంటే సమయం ఎందుకు ఎవరు ఇస్తారు? సభానాయకుడు, వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నారు. అదే ఎందుకు రావట్లేదు అనుకున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష స్థానం 23 సీట్లు అప్పుడు ప్రజలు ఇచ్చారు. ఓకే ఓకే, ఆయుష్ గురించి గతంలో మాట్లాడాం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం వినాలి. ఎవరైనా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు, అధినేత ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల మేము అసెంబ్లీకి వెళ్ళడం లేదని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ప్రతిపక్ష హోదానే కాకపోతే ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? కారణం ఏమై ఉంటుంది? అలా కాదు, అది ఊహాజనితమైన విషయం. ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ప్రజల చేతిలో ఆధారపడి ఉంది, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం ప్రజల మీద ఆధారపడి ఉంది. మరి రెండు విషయాలు అక్కడ. 2 పార్టీలు పోటీ చేసుకున్నప్పుడు అందులో ఒక పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడు, ఒక పార్టీ అభ్యర్థి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. కనీసం వీళ్ళు ప్రజల నిరాదరణకు గురై ప్రజలు వాళ్ళ అరాచక పాలనని విసిగి వేసారి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని చెప్పిన నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా మేమేంటి ఇచ్చేది? ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి ఆ విషయాన్ని ఇంగితం మర్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మొండి వాదన అంటారు. మొదటి నుంచి మొండి వాదనలు, పోతే అరాచక మాటలు, దౌర్జన్యాలు, ఇవి తప్పితే వాళ్ళకి పిడి వాదనలు. ఈ వాదనలన్నీ ప్రజల్ని అంత మెజార్టీతో 124 సీట్ల మెజార్టీతో ఇస్తే వాళ్ళ పరివర్తన రావట్లా, జ్ఞానోదయం కలగట్లా. ఈ ఎదురుదాడులు చేయడం, దౌర్జన్యపూరితంగా మాట్లాడడం, అరాచకంగా ప్రవర్తించడం, వీటితోనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టింది. ఇప్పటికైనా వాళ్ళు పరివర్తన చెంది చక్కగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే వచ్చాయి. 164 స్థానాలు మీరు ఎట్లా గెలుచుకున్నారు? ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది? గతంలో జరిగిన పాలన గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ నాది ఒక క్వశ్చన్, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మినిస్టర్ అచ్చెన్నాయుడు అక్కడ సమావేశాల్లోనే లేచి, స్పీకర్ అక్కడ డిప్యూటీ స్పీకర్ ఉన్నారు రఘురామకృష్ణరాజు, నాదొక కోరిక ఉంది, నేను ఇక్కడ ఉండాలి, మీరు అక్కడ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలి, నేను మాట్లాడాలి, ఈ కోరిక నెరవేరాలి అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా వస్తారు? అంటే ఆయన వస్తే ఏదైనా ఉద్దేశపూర్వకంగానూ వేరే విధంగానూ కించపరిచే మాటలు గానీ వేరే విధంగా చేయడానికి గానీ కించపరిచే మాటలు కాదు, కించపరిచే మాటలు కాదు. ఆ రోజు మీరు శాసనసభలో సభానాయకుడుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రజలు మనల్ని ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికేయము. ఈ రోజు మీకు ఈ పాత్ర ఇచ్చారు, ఆ రోజు ఆ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ రోజు ఈ పాత్ర ఇచ్చారు కాబట్టి ఈ పాత్రకు న్యాయం చేకూర్చండి. మీరు వచ్చి అక్కడ కూర్చొని ప్రశ్నోత్తరాల సమయంలో మీరు ప్రశ్నలు ఏమైనా ఇస్తే మేము జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. స్పీకర్ అయిన పదవి కూర్చోవచ్చు కదా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజే ఆ ప్లేస్ లో కూర్చోవాలి, ఇక్కడ అచ్చెన్నాయుడు కూర్చోవాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారని ఎందుకు? ఆ పాయింట్ ఎందుకు వస్తుంది? ఇంకా మీకు చెప్తాను. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులలో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా ఏదన్నా సృష్టి చేసినప్పుడు, వాళ్ళు ఏదన్నా అంతర్జాతీయంగానో జాతీయంగానో స్పీకర్ల సదస్సుకు హాజరైనప్పుడు, లేకపోతే వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు అశుభకార్యాలు ఉన్నప్పుడు, వాళ్ళు హాజరు లేనప్పుడు ఇతర స్పీకర్లు కూడా ఆ చైర్లో ఉండరు. ప్యానల్ స్పీకర్స్ ఉంటారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్యానల్ స్పీకర్స్ ఉంటారు. అదే విధంగా స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. ఆ డిప్యూటీ స్పీకర్ కూడా ఆ స్థానంలో లేనప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీరు తిప్పి ఇది కాదు అదని కాదు, కేవలం రఘురామకృష్ణరాజే మాత్రమే ఎందుకు ఆ ప్లేస్ లో అని చెప్పి ఆనాడు అచ్చెన్నాయుడు అడిగారు అనే దానికి. ఓకే రైట్, సమయం లేదు. లక్ష్మణరావు గారు, ఏదైనా ప్రజల కోసమే కష్టపడతా అన్నారు, ప్రజల కోసమే ప్రజాపాలన చేయడం కోసమే మళ్ళీ ప్రజల్లో పాదయాత్ర కోసం ముందుకెళ్తా అంటున్నారు. లక్ష్మణరావు గారు, అదే ప్రజా సమస్యల మీద పోరాడడానికి మనకంటూ ఉన్నటువంటి ఒకే వేదిక, మనకంటూ ఇన్ ద సెన్స్ ఎమ్మెల్యేలకి, ఆ వేదికను ఎందుకు కాదనుకుంటున్నారు? వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉందనుకోవచ్చా? లేదంటే ఆ ప్రతిపక్ష హోదా గురించి వెయిట్ చేస్తారా? లేదమ్మా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు. త్వరలో అంటే 60 రోజుల గడువు ముగిసే లోప అవ్వచ్చు. మేబీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఒక అస్త్రం అది
లోక్సభ అవనివ్వండి, పార్లమెంట్ అవనివ్వండి, అసెంబ్లీ అవనివ్వండి, శాసన మండలి అవనివ్వండి, ప్రతిదానికి కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది. దాని ప్రకారంగా 60 రోజులు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా అడుగు పెడతారు. తర్వాత మేము అన్నది ఏంటంటే ఈ రోజున స్పీకర్ని ఎవరిని పెట్టాలి, డిప్యూటీ స్పీకర్ని ఎవరిని నియమించాలి, ఆ స్పీకర్ కి డిప్యూటీ స్పీకర్ కి ఒక ఉందాతనం ఉంటది. ఎటువంటి వ్యక్తుల్ని మనం అక్కడ కూర్చుని పెడితే అధ్యక్ష అన్న ఒక వ్యక్తిని మనం అనాలంటే ఆ కుర్చీకి ఆ చైర్ కి గల వ్యత్యాసాన్ని వ్యక్తిగతం ఉన్నటువంటి క్యారెక్టర్ అంటే అన్ని మనం ఎక్కడ తక్కువ వచ్చిందంటారు? వ్యక్తులకు మనం మీ ఇవ్వాలి. పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి డిప్యూటీ ఎవరు స్పీకర్ కి ఆ ప్లేస్ లో కూర్చునే రైట్ లేదా? గతంలో స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని ఆశా గారు తమ్మినేని వ్యవహార ఆశా శైలి గారు ఆశా గారు చూసారు, మనం మాట్లాడాం. ఓకే, ఏదైనా కావచ్చు. వినాలండి. ప్రజల కోరిక మేరకు మీరు చెప్పిన దాన్ని మేము కన్సిడర్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలకి వచ్చే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అదే ప్రజలు కోరుకుంటున్నారు, అదే అధికార పార్టీ కూడా కోరుకుంటుంది. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం ఎప్పుడు వస్తారు, ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడతారనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి విజయభాస్కర్.